అంటే సర్వసాధారణంగా రాజకీయాల్లో రాజకీయాలు చేయాలనుకునేవారు ముఖ్యంగా రాజకీయాల్లో ఉన్నవాళ్ళు రాజకీయాలే ఆహ్, ఇష్టంగా భావించేవాళ్ళు, ఆ రంగంలో రాణించాలనుకున్న వాళ్ళు అంటే ఎమ్మెల్యే కావాలనో, కార్పొరేటర్ కావాలనో, మంత్రి పదవిని ఆశించేవాళ్ళు, లేదంటే ముఖ్యమంత్రి కావాలనో, ఇలా రాజకీయ రంగంలో కోరుకోవడం అనేది సర్వసాధారణం. రాజకీయాలకు ఎంట్రీ ఇచ్చేది అందుకు. సాధారణంగా ప్రజాసేవ చేయడమే ప్రథమార్థంగా మన రాజకీయాలను ఎంచుకొని చాలామంది రాజకీయాల్లో ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా, ముఖ్యమంత్రులుగా ప్రజాసేవ చేసిన వాళ్ళు ఉన్నారు. దేశ సేవ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే రాజకీయాల్లో ముఖ్యంగా గ్రామీణ స్థాయిలో ఒక సర్పంచ్ నుంచి మొదలుపెట్టుకుంటే దేశ స్థాయిలో ఒక ప్రధానమంత్రి కావాలనే తపన రాజకీయ నాయకులు సర్వసాధారణంగా ఉంటుంది. అయితే ముఖ్యంగా ఈ రాజకీయాల్లో రాజకీయ నాయకులు ఎప్పుడైనా వారికి ఏదైనా అవకాశం వచ్చినప్పుడు ఆ అవకాశాన్ని వాడుకొని ఎమ్మెల్యే కావాలనో, లేదంటే కార్పొరేటర్ కావాలనో, ఇంకేదో మంత్రి పదవి చేపట్టాలనో ఆశిస్తూ ఉంటారు. దానికోసం వాళ్ళు తెగ తాపత్రయపడుతూ ఉంటారు. ఇదంతా నేను ఎందుకు చర్చించాల్సి వస్తుందంటే, ప్రస్తుతం జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక జరగనుంది. అక్కడ మాగంటి గోపీనాథ్ జరిగిపోయిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే బీఆర్ఎస్ పార్టీ అధికారికంగా ఆయన సతీమణి అయిన మాగంటి సునీత గారికి అక్కడ మరి టికెట్ కేటాయించడం జరిగింది. ఇక ప్రధానంగా ఈ నియోజకవర్గంలో నా అనాలిసిస్ ప్రకారం రెండు పార్టీల మధ్య భీకరమైన పోరాటం అయితే జరిగే అవకాశం ఉంది. బీజేపీకి అయితే ఇక్కడ స్కోప్ లేదు. ఎందుకంటే మైనారిటీ ఓట్లు దాదాపు 1,50,000 వరకు మైనారిటీ ఓట్లే ఉన్నాయి ఇక్కడ. నిన్న మొన్ననే అనుకుంటా మొత్తం మీద ఈ ఓటర్ల తుది జాబితా రావడం జరిగింది. 3,99,000 అని చెప్పేసి ఓటర్లు ఉన్నారని చెప్పేసి అయితే తుది జాబితా ప్రకటించడం జరిగింది. ఇంకా ఈ జూబ్లీహిల్స్లో కొత్తగా ఓటు నమోదు చేసుకున్న వారు దాదాపు ఈ జూబ్లీహిల్స్కి సంబంధించి ఈ నామినేషన్ల పర్వం వరకు కూడా అది కొత్తగా ఓటర్ నమోదు చేయించుకోవచ్చు అని చెప్పేసి కూడా మరి జిహెచ్ఎంసీ వాళ్ళు చెప్పడం జరిగింది. ఇక మనం విషయంకి వద్దాం. అయితే ముఖ్యంగా ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ మధ్య, అధికార పార్టీ కాంగ్రెస్ మధ్య అయితే పోరాటం జరగనుంది. ఇక్కడ ముఖ్యంగా ఆసక్తికర ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే, నేను చూశాను మరి జూబ్లీహిల్స్లో మరి కాంగ్రెస్ నుండి చాలామంది ఆశావాహులు ఉన్నారు. వారు కూడా మరి అధిష్టానం ఎవరికి ఇస్తుందో అన్న అంశం అయితే చర్చనీయాంశంగా తయారైంది. కానీ చాలామంది మేము పోటీ చేస్తాం, మాకు అవకాశం ఇవ్వండి అని చెప్పేసి వారు ఇండైరెక్ట్గా మరి పార్టీకి వాళ్ళ సంకేతాలు వాల్ పోస్టుల ద్వారా తెలియజేస్తున్నారు. ఇక్కడ మురళీ గౌడ్, అదేవిధంగా నవీన్ యాదవ్, అంజన్ కుమార్ యాదవ్, అదేవిధంగా బొంతూరు రామ్మోహన్, కొత్తగా ఇప్పుడు మళ్ళీ విజయలక్ష్మి, ఇట్లా చాలామంది కూడా మమ్మల్ని ఆశీర్వదించండి, మొత్తం మీద పార్టీ పథకాలు వాల్ పోస్టర్ పైన హైలైట్ చేసి రేవంత్ రెడ్డి బొమ్మ, రాహుల్ గాంధీ బొమ్మ, ఇతరత్ర నాయకుల బొమ్మలు, వాళ్ళ బొమ్మలు వేసుకొని ఆశీర్వదించమని చెప్పి వాల్ పోస్టర్లు అతికించుకొని మరి అధిష్టానానికి సంకేతాలు కూడా ఇస్తున్నారు తమకే టికెట్ కేటాయించమని. కొంతమంది అయితే స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు, అంజన్ కుమార్ యాదవ్ మరి ఇటీవల ఆయన అక్కడ జూబ్లీహిల్స్ యూసుఫ్ కూడా పరిసర ప్రాంతాల వారికి ఉచితంగా కంటి పరీక్షలు, అదేవిధంగా వాళ్ళకి అద్దాలు, ఇట్లాంటి కార్యక్రమాలు ఆయన నిర్వహించడం జరిగింది. అదేవిధంగా నవీన్ యాదవ్ ఆయన మరి చిన్నపిల్లలకు అక్షరాభ్యాసం, అదేవిధంగా ఎవరైతే ఉంటారో ఉచితంగా శ్రీమంతం కార్యక్రమాలు నిర్వహించడం లాంటి స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ ఉన్నారు. మొత్తం మీద పార్టీని
అంటే కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని రేవంత్ రెడ్డిని ఆకట్టుకోవడానికి అనేక రకాలుగా ప్రయత్నాలైతే చేస్తూ ఉన్నారు. కానీ ఈ టికెట్ అనేది ఎవరికో ఒకరికి ఇవ్వాల్సిందే. కానీ ఇక్కడ వినపడుతున్న పేర్లు ఏంటంటే ముఖ్యంగా మరి ప్రస్తుతం బీసీ నినాదం ఎక్కువగా వినపడుతుంది కాబట్టి బీసీకే టికెట్ ఇవ్వాలని చెప్పేసి కాంగ్రెస్ అయితే డిసైడ్ అయినట్లయితే మనకు స్పష్టమవుతా ఉంది. ఇక్కడ మరి నవీన్ యాదవ్కు టికెట్ రావచ్చు అనే ఒక చర్చ జరుగుతూ ఉంది. అదేవిధంగా మరి మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన బొంతు రామ్మోహన్ అంటే బీఆర్ఎస్ పార్టీలో ఆయన కీలకంగా వ్యవహరించారు. ఒకప్పుడు విద్యార్థి నాయకం నుంచి మొదలుకొని ఆ తర్వాత ఆయన ఏదైతే జిహెచ్ఎంసీ మేయర్గా కూడా పనిచేయడం జరిగింది. ఆ తర్వాత కాలంలో మరి 2023 ఎన్నికలకు ముందు ఆయన కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోవడం జరిగింది. ఆయన కూడా ప్రస్తుతం మరి కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి తన యొక్క మనసులోని మాటను చెప్పడం జరిగింది. జూబ్లీహిల్స్ నుంచి తనను కూడా పోటీ చేయాలని టికెట్ కేటాయించాలని చెప్పేసి ఆయన అభ్యర్థిస్తున్నాడు. ఇక్కడ మరి నవీన్ యాదవ్ కేటాయిస్తారా? ఆయన యాదవ సామాజిక వర్గానికి చెందినవాడు బీసీడీ. మరి మున్నూరు కాపు చెందిన బొంతు రామ్మోహన్కి ఇస్తారా? అదేవిధంగా యాదవ సామాజిక వర్గం విజయలక్ష్మి కొత్తగా ఇప్పుడు ఈ మధ్యన ఈ ఫ్లెక్సీలు కటౌట్లు ఇవన్నీ కనబడతా ఉన్నాయి. మరి ఆ మహిళకి ఇస్తారా అన్న అంశం కూడా చర్చనీయాంశంగా మారింది. మరి ఏది ఏమైనప్పటికీ మరొక అంశం ఏంటంటే జూబ్లీహిల్స్లో జరగబోయే ఉప ఎన్నిక తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలను మారుస్తుందా? కాంగ్రెస్ భవిష్యత్తును నిర్ణయిస్తుందా? బీఆర్ఎస్ యొక్క భవిష్యత్తును నిర్ణయిస్తుందా అన్న చర్చ కూడా మొదలైంది. అంటే ఈ ఉప ఎన్నిక వల్ల ఒకవేళ కాంగ్రెస్ ఇక్కడ ఓడిపోతే రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్కు దెబ్బపడే అవకాశం ఉందా? అంటే ప్రజలు వారి యొక్క వ్యతిరేకతను జూబ్లీహిల్స్ నుండే తెలిపే అవకాశం ఏమైనా ఉందా అనే చర్చ కూడా జరుగుతూ ఉంది. ఎందుకంటే నెక్స్ట్ లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి, ఆ తర్వాత జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉన్నాయి. మరి ఆ తర్వాత కాలంలో మళ్ళీ 2028 సంవత్సరంలో అసెంబ్లీ ఎన్నికలు రానున్నాయి. కాబట్టి కాంగ్రెస్కు ఇది ఒక ఛాలెంజ్గా మారింది. 2023లో చేతిలో పడ్డ బీఆర్ఎస్కు ఇది ఛాలెంజ్గా మారింది. ఒకవేళ బీఆర్ఎస్కు పట్టం కడితే కనుక మళ్ళీ ప్రజలు బీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని చెప్పేసి వాళ్ళు బలంగా నమ్మే అవకాశం ఉంటుంది. ఆ జోస్తో మళ్ళీ ప్రజల్లోకి వెళ్తారు. లోకల్ బాడీ ఎలక్షన్స్ కావచ్చు, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కావచ్చు, దానిలో వారు ఎక్కువ సత్తా చాటే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క జూబ్లీహిల్స్ ఎలక్షన్ అనేది చాలా కీలకమనే చెప్పాలి. ఇక్కడ కాంగ్రెస్ ఒకవేళ ఓడిపోతే కొత్త రాబోయే ఎన్నికల్లో చాలా కష్టపడాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు ఇప్పటికే మరి కాంగ్రెస్ ప్రభుత్వం పైన చాలా ఆరోపణలు వస్తూ ఉన్నాయి. మరి ఎన్నికల సమయంలో వారు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. ఆ హామీలను ప్రచారాస్త్రాలుగా వాడుకొని బీఆర్ఎస్ ముందుకు పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి బీజేపీ కూడా మరి ఆ అంశాలను ప్రచారాస్త్రాలుగా వాడుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి కాంగ్రెస్కు దెబ్బపడే అవకాశం ఉంది. ఒకవేళ కాంగ్రెస్ ఇక్కడ గెలిస్తే కనుక కొంత ఊపిరి పీల్చుకునే అవకాశం అయితే ఉంటుంది. కానీ చూడాలి. మరి ఉప ఎన్నికకు సంబంధించి ఇంతవరకు ఎన్నికల షెడ్యూల్ రాలేదు. ఇక వచ్చిన తర్వాత ఎన్నికలు జరిగి ఎవరు ఇక్కడ మరి గెలుస్తారు, ఎవరు ఇక్కడ సత్తా చాటుతారన్న అంశం అయితే ప్రస్తుతం తెలంగాణ పొలిటికల్ సర్కిల్లో చాలా హాట్ టాపిక్గా మారింది. ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు దయచేసి సబ్స్క్రైబ్ చేయగలరనే విజ్ఞప్తి. థ్యాంక్ యూ.